యాపిల్ వాచ్ చాలా మంది ప్రాణాలు కాపాడిందని మనం చాలా సార్లు న్యూస్లో చూసే ఉంటాం. దీని వెనకాల ఏఆప్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ లైక్ అనామలీ డిటెక్షన్ అండ్ ప్రెడిక్టివ్ అలర్టింగ్ అనే ఫీచర్స్ ఉన్నాయి. సో జనరల్గా ఒక నార్మల్ హ్యూమన్కి హార్ట్ బీట్ అనేది 120 కంటే ఎక్కువ ఉంటే పర్ మినిట్ అది మనం నోటీస్ చేయొచ్చు హార్ట్ అటాక్ లాగా. కానీ 100 to 120 రేంజ్లో ఉంటే మనం హార్ట్ అటాక్ లాగా నోటీస్ చేయలేము. సో యాపిల్ వాచ్ ఏం చేస్తుందంటే మన బిహేవియర్ని ఓవర్ ద టైం అండర్స్టాండ్ చేసుకుంటుంది. మనం పడుకున్నప్పుడు హార్ట్ బీట్ ఎంత ఉంది, వాక్ చేసేటప్పుడు ఎంత ఉంది, రన్నింగ్ చేసేటప్పుడు ఎంత ఉంది, వర్కౌట్స్ చేసేటప్పుడు ఎంత ఉంది అనేది మొత్తం అండర్స్టాండ్ చేసుకుని స్టోర్ చేసుకుంటుంది. కానీ ఒకరోజు సడన్గా మిడ్ నైట్ 3 గంటలప్పుడు మనం నిద్రపోతుంటే మన హార్ట్ బీట్ అనేది 110 రీచ్ అయింది అనుకోండి. దెన్ ఇది ఒక అబ్నార్మల్ కండిషన్ అని ఐడెంటిఫై చేసి దాన్ని ఒక అనామలీ డిటెక్షన్ లాగా సెట్ చేసుకుని వెంటనే మనకు అలర్ట్ రైజ్ చేస్తుంది. మనం ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే దే కెన్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ అండ్ దే కెన్ ఫిక్స్ విత్ రెమెడీస్. సో ఇది అలానే ఒక బ్యాంకింగ్ ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటే మనం లాస్ట్ 5 years నుంచి మనం ఏటీఎం కార్డ్ని ఇండియాలోనే యూస్ చేస్తున్నాం అనుకుందాం. అది షాప్స్లో అయినా కానీ ఆన్లైన్ షాపింగ్లో అయినా కానీ సడన్గా మన కార్డు చైనాలో యూజ్ అయింది అని ఒక రిక్వెస్ట్ వస్తే మన బ్యాంక్ దానిని అబ్నార్మల్ లాగా ఐడెంటిఫై చేసి ఆ ట్రాన్సాక్షన్ని వెంటనే స్టాప్ చేస్తుంది. సో ఇది జనరల్గా అనామలీ డిటెక్షన్ అండ్ ప్రెడిక్టివ్ అలర్టింగ్ అంటే. సో ఇందులో జనరల్గా 3 types ఉంటాయి. ఒకటి పాయింట్ బేస్డ్ అనామలీ డిటెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మన సర్వర్ యొక్క CPU లోడ్ అనేది సడన్గా జస్ట్ 1 minute 100% రీచ్ అయింది అనుకోండి. ఇది కూడా సంథింగ్ అబ్నార్మల్గా ఐడెంటిఫై చేసి వెంటనే అనామలీ డిటెక్షన్ ఒక అలర్ట్ని రైజ్ చేస్తుంది. నెక్స్ట్ కంటెక్స్ట్ బేస్డ్ అనామలీ డిటెక్షన్ అంటే జనరల్గా మన అప్లికేషన్కి సండే మిడ్ నైట్ 3 o'clock అప్పుడు 1000 రిక్వెస్ట్ పర్ అవర్ వస్తాయి అనుకుందాం. కానీ ఒకరోజు సండే మిడ్ నైట్ 3 అప్పుడు సడన్గా 10,000 రిక్వెస్ట్ పర్ అవర్ వచ్చినప్పుడు దీనిని కూడా ఇది అబ్నార్మల్గా ఐడెంటిఫై చేసి వెంటనే అలర్ట్ అనేది రైజ్ చేస్తుంది. కంటెక్స్ట్ బేస్డ్ అనామలీ డిటెక్షన్ అండ్ కలెక్టివ్ బేస్డ్ అనామలీ డిటెక్షన్. జనరల్గా మనం అలారం సెట్ చేసి ఉంటాం. ఒక సర్వర్ యొక్క ర్యామ్ అనేది 75% కంటే క్రాస్ అయితే అలారం ఫైర్ చేయమని. కానీ ఇక్కడ మన సర్వర్ ర్యామ్ అనేది ఈ మినిట్లో 25% ఉంది అనుకుందాం. నెక్స్ట్ 1 hourకి అది 26, అటు నెక్స్ట్ 1 hourకి అది 27, ఇలా గ్రాడ్యువల్గా అవర్లీ 1% ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అనుకుందాం. జనరల్గా ఇది మన నార్మల్ అలారం సిస్టంలో ఇది ఫైండ్ అవుట్ అవ్వదు. కానీ అనామలీ డిటెక్షన్ ఏం చేస్తుందంటే ఇది ఎవ్రీ 1 hourకి ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో ఇది డెఫినెట్లీ 70% దాటి 100 కూడా రీచ్ అవుతుందని అర్థం చేసుకొని వెంటనే అలర్ట్ రైజ్ చేసి ప్రెడిక్టివ్ అలర్టింగ్ అనేది చేయగలుగుతుంది అనమాట. ఇలా మనం ఈ అనామలీ డిటెక్షన్ అండ్ ప్రెడిక్టివ్ అలర్టింగ్ అనేది యూజ్ చేసుకొని మన అప్లికేషన్స్ని చాలా సేఫ్గా సెక్యూర్గా ఉంచవచ్చు. ఇందులో మనకు AWSలో క్లౌడ్ వాచ్ అనామలీ డిటెక్షన్, క్లౌడ్ వాచ్ అనామలీ డిటెక్షన్ బ్యాండ్ అనే ఫీచర్స్ ఉన్నాయి. మన సిలబస్లో ఇవి ఆల్రెడీ ఇంక్లూడ్ చేస్తున్నాం. మనం వీటిని యూజ్ చేసి ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నాం. మన అప్కమింగ్ DevSecOps విత్ AIOps ఆన్ AWS బ్యాచ్ మనకు May 3rd స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 10:30 AM డెమో ఉంటుంది. లింక్ రిజిస్ట్రేషన్లో అండ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాము. ఒకసారి రిజిస్టర్ అవ్వండి. సీ యూ ఆన్ May 3rd మార్నింగ్ 10:30 AM IST.